మీ యొక్క పనిని చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది అమ్మడం వల్ల మనకి డబ్బులు వస్తాయి, కష్టపడటం వల్ల డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మన జీవనాన్ని కొనసాగించవచ్చు, మాకు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు, మన అవసరతలు తీరుతాయని మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చాలా కష్టపడతాం, పని చేస్తాం. పని చేసిన తర్వాత దాని యొక్క ఫలితాన్ని ఆశిస్తాం. ఈ మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని తీసి అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరతలు తీర్చుకుంటూ ఉంటాం. మళ్ళీ ఎలా బ్రతకాలి, ఇంకా ఈ పని అయిపోతే ఇంకో పని అదైపోతే ఇంకో పని చేసుకుంటూ పోతూ ఉన్నాం. మన జీవితము ఇలా పనులు చేసుకుంటూనే సాగిపోవాలా? అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు ఈ కష్టపడి పనులు చేసుకునే ఉండాలా నా జీవిత కాలం అంతయు అని మనం ఆలోచించినట్లయితే, దేవుడు తన పనిని చేయడానికి ఈ లోకానికి నీకు నాకు పంపించాడు. ఆయన పని ఏంటి అంటే దేవుని కొరకు బ్రతకడం కోసము దేవుడు ఈరోజు ఈ సృష్టిని మనకి ఇచ్చాడు. నువ్వు ఇవి పండించుకో, మనకు కనిపిస్తున్న ఈ చెట్లన్నిటిలో పళ్ళు వస్తాయి, ఫలాలు వస్తాయి, వాటన్నిటిని నువ్వు అనుభవించి వీటి ఫలాన్ని మీరు తిని మీరు బ్రతకాలి అని దేవుడు ఇచ్చాడు. అలాగే వీటిని తయారు చేసిన దేవుడు మనల్ని కూడా తయారు చేశాడు. మనల్ని ఎలా తయారు చేశాడంటే తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. దేవుడు ఏ రీతిగా అయితే ఉన్నాడో నిన్ను కూడా ఆ రీతిగానే ఆయన తయారు చేశాడు. తన స్వరూపాన్ని ఇచ్చి తన జీవాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే తనలాగే తన బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. తన కోసం బ్రతకాలని దేవుడు మనకి సృష్టిలో ఉన్న ఈ చెట్లు పుట్టలు, ఈ మీరు మీ దగ్గర ఉన్నటువంటివి పనస చెట్లు, చింత చెట్లు, ఇవన్నీ కూడా మనం అనుభవించి తిని త్రాగి బ్రతికి దేవుడి కోసం బ్రతకాలని దేవుడు ఇవన్నీ కూడా సమకూర్చాడండి. కానీ మనం ఏం చేస్తామంటే, ఇది మేము కష్టపడ్డాం కదా, మేము వేసిన గింజ కదా, మేము వేసాం కాబట్టి, మేము కష్టపడుతున్నాం కాబట్టి మేము తింటున్నాము అనుకుంటూ దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయి దేవుని విడిచిపెట్టేసి బ్రతుకుతా ఉన్నారు. ఎందుకు అంటే మనకి ఇంక దేవుడు అవసరం లేదనుకుంటున్నారు. మన కష్టమే మన బలమే మనకు దేవుడు. నేను ఒక దేవుడిని, నా కడుపే నా దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారంట. అటువంటి వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే నిన్ను తయారు చేసింది నేను, నువ్వు నా కోసం నీ కోసం అన్ని నేను నీకు ఇచ్చాను కదా, మరి నాకు నువ్వేమిస్తావు అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఏమి ఇవ్వాలంటే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన ఎవరు అంటే నిన్ను తయారు చేసినోడు. నువ్వు వేసిన మొక్క ఎదిగి పెరిగి అది ఫలాన్ని ఇచ్చేంత వరకు వచ్చింది అంటే అది ఒక దేవుని యొక్క సృష్టి. అది దాన్ని సృష్టించిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలండి. మేము మీ మధ్య వేయడానికి వచ్చేమో, చెప్పడానికి వచ్చేమో. ఆ యేసు ప్రభువే నిన్ను నన్ను కూడా తయారు చేశాడు. నువ్వు నేను తినాలని ఈ పళ్ళను చెట్లను వీటన్నిటిని తయారు చేశాడు. మనం కష్టపడి పని చేయడానికి శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మళ్ళీ నువ్వు పండించుకుని ఈ పంటను పండించి నువ్వు అమ్మి దాన్ని తినడానికి దేవాది దేవుడు ఎంతగానో నీకు జ్ఞానం ఇచ్చి దాన్ని ఎలా పండించాలో, ఎలా తినాలో, ఎలా అమ్మాలో జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు ఆ దేవుడే. అమ్మా, ఈరోజు నీ శక్తి కాదు, నీ బలము కాదు, కానీ నిన్ను సృజించిన వాడు ఒకడున్నాడు. నిన్ను నడిపించేది ఒక ఆత్మ ఉంది. నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా నువ్వు బాగానే పని చేసుకుని కష్టపడి బ్రతికేస్తావు. కానీ ఒక రోజు ఏమైపోవాలంటే చనిపోవాలి. చనిపోయిన తర్వాత మరి మనిషి జీవితం అంతేనా అంటే అంతేకాదు. చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది. నువ్వు వేస్తున్నటువంటి గింజలు, నువ్వు వేస్తున్నటువంటి అల్లము లేకపోతే ఈ పసుపు నువ్వు కిందకి వేసేస్తావు, మట్టి కప్పేస్తావు. అదేమవుతుందంటే అది కుళ్ళి పెద్ద మొక్క అయి నీకు డబ్బు వచ్చే విధంగా ఆ యొక్క పంటను నువ్వు తీసి అమ్ముకుంటూ ఉన్నా అది చచ్చిపోతుంది భూమిలో. ఏంటి, ఈరోజు మనిషి కూడా చనిపోతాడు ఒక రోజు. ఎవరు శాశ్వతమైన జీవితం కాదు, ఎవరిది కాదు. ఒక రోజు చనిపోవాలి.
మరలా మనము తిరిగి బ్రతకాలి అంటే ఆ మొక్క ఏ రీతిగా అయితే చనిపోయి బ్రతుకుతుందో అలాగే మనము కూడా చనిపోయి మరలా బ్రతుకుతాము. ఒక మొక్కే మన జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఒక రోజు చనిపోయినటువంటి వారు స్వర్గానికో నరకానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అయితే ఎవరు నరకానికి వెళతారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే నమ్మరో, యేసు ప్రభువు దేవుడని ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరూ, అలాగే పాపముతో ఉన్నటువంటి వారు, పాపము వారి హృదయంలో ఉంటే వారు నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్తంలో కడగబడతారో, యేసు ప్రభువే నాకు స్వర్గాన్ని ఇస్తాడని నమ్ముతారో వారి నుండి స్వర్గానికి వెళ్తారు. ఆ స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని ప్రకటించడానికి మేము వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి ఎద్దకు రాలేరు, ఆ పరలోకానికి ఎవరు వెళ్ళలేరంట. యేసు ప్రభు వారిని ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభు దేవుడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే తెలుసుకుంటారో, ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో, అలాగే వారి పాపాలు ఎవరైతే ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడతారో వారు చనిపోయిన మరలా తిరిగి బ్రతుకుతారండి. అదే వార్త మీకు చెప్పడానికి వచ్చాం. వింటున్నటువంటి అన్న, చెల్లె, అక్క, తమ్ముడు మీరందరూ కూడా యేసు ప్రభు వారిని తెలుసుకొని యేసు ప్రభు వారిని నమ్మి చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలో వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా చిన్న మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. అమ్మా, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ఆ యేసు ప్రభు కోరుకుంటూ మీకు ప్రార్థన చేస్తాము. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఇక్కడ కష్టపడుతున్నా మరి సిస్టర్స్, బ్రదర్స్, తల్లిలు, మరి వాళ్ళకు ఉండే బిడ్డలు కూడా ఈ పొలంలో ఉన్నారయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నీ దైవ సేవకులు వాక్య పరిచర్య చేశారు. నువ్వు గొప్ప దేవుడువు, శక్తిమంతుడువు నాయనా. వారికి ఆపత్కాలంలో ఆదుకునే దేవుడువు కాబట్టి రాబోయే భయంకరమైన దుర్దినముల నుంచి వీరికి ఎటువంటి అపాయము కలగకుండా వారి కుటుంబాల్ని కాచి కాపాడి ఆదరించి, ఇదిగో అయ్యా ఎక్కడ చర్చ్ ఉంటే నీ మాటలు వినడానికి అక్కడికి పంపించండి. వారి కుటుంబాల్ని నీ చేతులకు అప్పచెప్తున్నామయ్యా, నీ కను దృష్టిలో పెడుతున్నాం. వారికి ఇంకే సమస్య ఉన్నా యేసు నీ నామములో ఆ సమస్య పరిష్కారం చేయండి, విడుదల చేయండి. ఆ కుటుంబాల్ని మీరు కాపాడండి. నీ రక్షణ మార్గంలోనికి నడిపించి భయంకరమైన నరకము నుంచి కాచి కాపాడి వారి కుటుంబాల్ని మీరు దీవించమని, ఆస్వాదించమని, ఈ మాటలు వారి హృదయంలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.